ఆయన ఇప్పుడు స్ట్రైక్ చేస్తారు, స్ట్రైక్ అయినా మళ్ళీ చర్చలు అంటారు, చర్చలని మళ్ళీ మాట అంటారు, దానిలో ఇద్దరు ముగ్గురు నాయకులను కమ్ముతారు కదా, మళ్ళీ చర్చలు సఫలం, మళ్ళీ పోస్ట్పోన్. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో యాజమాన్యానికి ఇదే ప్రభుత్వం కట్టినేసింది వాళ్ళు చెప్తాను, మేము చెప్తాను అమ్మలే. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో యాజమాన్య నా దగ్గరికి వచ్చినాయి, వస్తే మీరు భయపడతాం, మేము ఏం చేయలేము. మిమ్మల్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా అడ్డుకుంటాం, మీకు భరోసా ఇస్తున్నాం, మీకు అండంగా ఉంటామని చెప్పన్నాం. బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేసినాం, పర్మిషన్ తీసుకున్నాం, కోర్టు పర్మిషన్ ఇచ్చింది, అయిపోయి ముగ్గురు పిలిచిండు, ముఖ్యమంత్రి బెదిరించిండు, మీకు బిజినెస్ అంటాడు అదంటాడు, కొంత భయపడ్డారు. అయిపోయి ఇలా యాజమాన్య పరిస్థితి ఏంది? కోర్టు మొట్టికాయలు వేసినప్పుడు మీ పైసలు వస్తలేవు. మరి కొత్త స్కీమ్స్ ఆడేశారు, నెక్స్ట్ నుంచి విద్యార్థుల అకౌంట్లో ఇస్తారట. మరి పాత బకాయి ఇస్తానరా మీరు, ఏమైంది? పాఠశాలలు కళాశాలలు నడపలేని పరిస్థితి వాళ్ళ ముందో మాట ఇప్పుడో మాట. సేమ్ ఉపాధ్యాయ ఉద్యోగ సమస్య కూడా అదే పరిస్థితి. ఎన్నికల ముందు ఏం మాట్లాడారో ప్రభుత్వం మర్చిపోయింది. కాబట్టి నేను జేసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కాంప్రమైజ్ కాకండి. కాంప్రమైజ్ అయ్యే నాయకులు జేసీలో ఉండద్దు. నేను ఉద్యోగులకు ఉపాధ్యాయులకు నేను అప్పీల్ చేస్తున్నా, నేను మిమ్మల్ని రెచ్చగొడతలేను. ఫస్ట్ మీ నాయకత్వాన్ని, ఒక బలమైన నాయకత్వాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు ఏర్పాటు చేసుకోవాలి. కాంప్రమైజ్ కానటువంటి, భయపడని, ధైర్యంగా ఉండే నాయకత్వాన్ని ఫస్ట్ మీరు ఏర్పాటు చేసుకోండి. మీ సమస్యల పేరుతోని వాళ్ళ సొంత లాభం కోసం ప్రభుత్వంతో చర్చలని చెప్పి ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యి మీ సమస్యలకైనా ఉంచి మోసం చేసిన నాయకత్వం మనకొద్దు. అట్లా ఉంటే మీ సమస్యలకైనా ఉంటాయి. నేను ఎవరు విమర్శిస్తలేను, ఉన్నవాళ్ళు తప్పు అంటలేను, ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు నాకు. అటువంటి నాయకత్వం కావాలని నేను అంటున్నాను. ఎందుకంటే మీకోసం కొట్లాడే, మేము కొట్లాడే దమ్ము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మేము లాఠీ దెబ్బలు భయపడడం, జైల్లో భయపడడం, పోలీసు భయపడడం, ప్రభుత్వాన్ని భయపడే కార్యకర్తలం కాదు. 317 జీవప్పుడు జైలుకి పోయినా నేను, నాతో పాటు కార్యకర్తలు జైలుకి పోయారు. మా కార్యకర్తలు లాఠీ చార్జ్ చేశారు, కాలు చేతులు విరగొట్టారు, కాళ్ళకు సీస ముక్కలు గుచ్చుకున్నాయి, రక్తం ఏర్లే వారింది పార్లమెంట్ ఆఫీస్ లా. గురవుర కార్యకర్తలు గుంజుకపోయారు, జుట్టు బట్టి గుంజుకపోయారు, కాలు ఇరిగిన కాలు బట్టి గుంజుకపోయారు. నా కార్యకర్తలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, కానీ ఎక్కడ భయపడలే, ప్రభుత్వం స్పందించినప్పుడు. కాబట్టి మిమ్మల్ని మేము నమ్ముతున్నారు, మమ్మల్ని నమ్మని మీరు. మీ కండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు, 100% ఉంటారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు మీకు అండగా ఉంటాం మేము. కానీ మీ నాయకత్వం కాంప్రమైజ్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి, అయితేనే చేయండి, లేకుండదు. చచ్చిపోతున్నా, పేరుకే ఉద్యోగం. సామాన్య ప్రజలు నెల జీతాలు వస్తారా? జీతాలు ఏం జరుగుతుంది? జీతాలు అవి పెన్షన్స్ రావే, డిఎల్ అవే, పిఆర్స్ అమలు చేయరా, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇయ్యరా. కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మీరు యుద్ధాన్ని స్టార్ట్ చేయండి, ఈ ప్రభుత్వానికి భయపడకండి. ఇలా మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు, 100% మీకోసం కొట్లాడతాం. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రెసివ్ గా కొట్లాడేది ఇలా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు కొట్లాడుతున్నారు. రేపు కర్నూలులో రామచంద్ర వస్తున్నారు. రేపు ప్రతి జిల్లాలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మేము ముందుగా పోతున్నాం. ప్రభుత్వం దిగి వచ్చేవారు కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. యువమోర్చా చాలా అగ్రెసివ్ గా ముందు పోతున్నది, భయపడే ప్రసక్తి లేదు. అన్ని జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుతున్నాం. హైదరాబాద్ లో ఇలా భారతీయ జనతా పార్టీ దమ్మెంతో చూపడుతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎక్కడ అడ్డుకుని ఆగే పరిస్థితి లేదు. అదే పందాను ఇలా ఉపాధ్యాయ సమస్యల మీద మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగ వర్గాలకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జేఏసీ నాయకులారా మీరు ముందు రండి, మీ వెనకాల మేముంటాం, ముందే ఉంటాం. పోలీసు వాళ్ళు లాఠీ దెబ్బలు కొట్టినా ఫస్ట్ దెబ్బ మా మీద పడుతుంది. పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసినా ఫస్ట్ బుల్లెట్ మాకే దిగుతుంది. ఆ స్థాయిలో మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేము రెచ్చగొడతలే. మేము ఇంకెన్ని రోజులు భరిస్తారు మీరు? 2.5 సంవత్సరాలే. ఏమైనా మీ హామీలు? వట్టి వాడు ఖర్చు పెడుతున్న పైసలు, ఢిల్లీకి మూటల పైసలు ఉంటాయి, జాగాలు అమ్ముతున్నారు. మళ్ళీ 22 years స్టార్ట్ చేసారు. మళ్ళా చుట్టుపక్కల భూములు అమ్ముతున్నారు. కాబట్టి అందుకే జేఏసీ ఉపాధ్యాయ జేఏసీ చేస్తున్న పోరాటానికి మేము పూర్తి స్థాయి మద్దతు చెప్తాం. తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.